ఇదిగోండి ఇక్కడ సోది చెప్తున్నట్టు పల్లెటూరులో సోది చెప్పేవారు కదా అప్పట్లోని ఆ థీమ్ కూడా ఉందండి. ఇక్కడ వరి ఇలా నాటుతున్నారు చూసారా. ఇక్కడ అలాగే మనకి పొలం దున్నుతున్నట్టు ఇదొక మన విలేజ్ కల్చర్ అండి. దాన్ని ఈ విధంగా వీళ్ళు చూపిస్తున్నారు. చూడండి చాలా చాలా బాగున్నాయి కదా. నాకైతే చాలా చాలా నచ్చినాయండి. అసలు వినాయకుడు మహాభారతం రాస్తున్నట్టు ఇదొక థీమ్ అండి. పెన్ను, బుక్ ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అసలు ఇదో రకం తులసమ్మండి. ఇది కూడా చాలా బాగుంది. అసలు ఇది చూసారు కదా, సంక్రాంతికి మనం అరిసెలు వండుకుంటాం కదండి, ఆ థీమ్ అండి ఇదంతాను. ఊర్లో మనం తాటి చెట్టు చూస్తాం కదండి, ఇలా కళ్ళు గీయడం అట్లా ఆ సాంప్రదాయం అండి ఇది. చూడండి ఇంకా ఇక్కడ వచ్చే అష్టలక్ష్ముల థీమ్ కూడా ఉందండి. అవన్నీ కూడా అష్టలక్ష్ములు అండి. ఎద్దులండి ఇవి. తయారు చేసినప్పుడు ఇలా ఉంటాయి, దాని తర్వాత వీటికి పెయింట్ వేస్తారు వాళ్ళు. పెయింట్ వేసాక ఇలా వస్తాయి. ఇలా 3 సెట్స్ వచ్చినాయండి. చూసారా ఎంత బాగున్నాయో ట్రేస్. అందరికీ నమస్కారం. ఏఆర్ స్టూడియోస్ వ్యూవర్స్ కి స్వాగతం, సుస్వాగతం. హలో అండి, నేను ఇప్పుడు విజయవాడకి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపల్లి గ్రామానికి వచ్చానండి. ఇక్కడ మీకు తెలిసిందే కదా, మీ అందరికీ కూడా తెలుసు, కొండపల్లిలో కొండపల్లి బొమ్మలు చాలా చాలా ఫేమస్ అని. సో నాకు చాలా ఇష్టం కొండపల్లి బొమ్మలు అంటే. సో నేను చూస్తూ మీ ఇక్కడ షేర్ చేద్దామని కొండపల్లి బొమ్మల గురించి, వాటి హిస్టరీ గురించి, అసలు అవి ఏముంటాయి, ఏమేమి డిజైన్స్లో మనకు లభిస్తాయి, అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో వివరిస్తానండి. ఇప్పుడు మనకి హేమంత్ గారిదేనండి ఈ షాపు. ఇప్పుడు హేమంత్ గారు మనకి ఈ కొండపల్లి బొమ్మల గురించి కొన్ని విషయాలు మనతో షేర్ చేసుకుంటారండి. చెప్పండి హేమంత్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. మా షాప్ పేరు వచ్చేసి వజ్రాలస్ కొండపల్లి హ్యాండీక్రాఫ్ట్స్ అండి. ఇది వచ్చేసి విజయవాడ నుంచి సుమారుగా ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఏంటంటే మెయిన్ కొండపల్లిలో దొరికే కర్రతో చేతితో చేయడం అనేది ఒక ప్రాముఖ్యత అండి. అన్ని చోట్ల బొమ్మలు తయారవుతాయి. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి హస్తకళతో తయారయ్యేది ఓన్లీ కొండపల్లి టాయ్స్ అండి, హ్యాండ్మేడ్ టాయ్స్ అనమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 400 సంవత్సరాల నుంచి దీనికి ఒక చరిత్ర ఉంది. రాజస్థాన్ నుంచి వచ్చిన వారు తయారు చేసి అలా వంశపారపరంగా ఇప్పుడు మా జనరేషన్కి వచ్చింది. ఈ రోజు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాతకాలపు అలవాట్లు కానీ పాతకాలపు యొక్క ప్రాచీనత ఎలా ఉంటది దాని గురించి తెలియజేయడం ఈ కొండపల్లి యొక్క కళ. ఇది వచ్చేసి తులసి కోట అండి. ఒక ఇంట్లో మహిళ తులసమ్మవారిని ఎలా పూజిస్తుంది అనే ఒక కాన్సెప్ట్ ఇదండి. నెక్స్ట్ వచ్చేసి ఇది పొలం నాట్లు అండి, ఫార్మర్ థీము. రైతులు అసలు ఎలా వేస్తారు, వరి నాట్లు ఏంటనేది థీము. అరక దున్నటం అదొక థీము. కొండపల్లి అంటేనే ఒక ప్రత్యేకత ఏంటంటే పాత సాంప్రదాయాలు తెలియజేసే విధంగా ఈ జనరేషన్కి తెలియాలి, రేపు పొద్దున అసలు ఏం జరిగింది, ప్రాచీన కాలంలో ఎలా ఉంది ఏంటి అనేది దాని ముఖ్య ఉద్దేశం అనమాట. నెక్స్ట్ వచ్చేసి కోడి పందాలండి. సంక్రాంతికి జరిగే కోడి పందాలు ఉంటాయి కదా, ఆ థీమ్ అనమాట. నెక్స్ట్ హౌస్ వార్మింగ్ అండి, గృహప్రవేశం. ఇది గృహప్రవేశానికి హోమాలు. ఇప్పుడు అంతా మన సిటీ లైఫ్ లో కూడా గృహప్రవేశాలకి ఇది ఒక ట్రెడిషన్ అయిపోయింది కదండి. ఇట్లాగా బొమ్మల రూపంలో మనం పెట్టుకుంటున్నాం కదా గృహప్రవేశానికి. మనకైతే సిటీలో అయితే కొద్దిగా ఆర్టిఫిషియల్ దొరుకుతాయి, ఇక్కడైతే మనకి న్యాచురల్ గా లభిస్తున్నాయండి. సో ఇది చాలా బాగుంది. అసలు డాన్సింగ్ డాల్ అండి, కొండపల్లి మెయిన్ సిగ్నేచర్. ఎవరు వచ్చినా ఫస్ట్ చూసేది డాన్సింగ్ డాల్ అండి. నేను ఇది నా చిన్నప్పుడు మా తాతగారి ఇంట్లో చూసాను. ఇది చాలా బాగుంది. దాంట్లోనే రాజారాణి పెయిర్స్ వస్తాయి ఇలా. నెక్స్ట్ ఇది వచ్చేసి బంతి భోజనాలండి. ఒక ఇంట్లో అందరు ఉమ్మడి కుటుంబం ఉంటే అసలు ఎలా కూర్చునేవారు ఏంటి అప్పట్లో ఆ జనరేషన్ లో ఏమీ కనిపించట్లేదు. అందుకే బొమ్మ రూపంలో మనం ఇప్పుడున్న జనరేషన్ కి తెలియజేస్తున్నాం అనమాట. ఇది పెళ్లి థీమ్ అండి, పల్లకీలో. ఇప్పుడు అంతా కారుల్లో ఊరేగింపు జరుగుతుంది. పురాతన కాలం ఏంటంటే ప్రాచీన కాలం అలా జరిగేది అనమాట. పల్లకీలో తీసుకొని వెళ్ళేవాళ్ళు పెళ్లి కూతుర్ని. ఇది వచ్చేసి ఎద్దుల బండి అండి, పండించిన ధాన్యాన్ని రవాణా చేయటం అనమాట. ఇది ట్రాన్స్పోర్టేషన్ ఎడ్ల బండిలో జరిగేది అనమాట. రైతు భార్య ఇక్కడ కూర్చుంటది. ఎద్దుల బండి ధాన్యం తీసుకెళ్తున్నట్టు. ఇది వచ్చేసి సంక్రాంతి థీమ్ అండి, హరిదాసు మన ఇంటికి వస్తున్నట్టు. గంగిరెద్దు, హరిదాస్ మన ఇంటికి వస్తాడు కదండి, ఆ థీమ్ అండి ఇక్కడ. గంగిరెద్దు, ఇంకా బాజా భజంత్రులు అవన్నీ. కృష్ణార్జున రథం అండి, ఇది భగవద్గీత.
గీతోపదేశం, కృష్ణార్జున రథం. కొంతమంది అయితే చాలా మంది ఇష్టపడతారు వాళ్ళ ఇంట్లో ఇలా ట్రెడిషనల్ ఐటమ్స్ పెట్టుకోవాలని. అలా ఎవరన్నా అనుకుంటే మాత్రం మీరు హ్యాపీగా ఈ కొండపల్లి గ్రామం ఇది ఏనుగంబారి అండి, మెయిన్ సిగ్నేచర్ అదే అండి కొండపల్లికి. పర్చేస్ చేసుకోవచ్చు. 400 years బ్యాక్ నుంచి ఇది వస్తూనే ఉంది, అది అదే తయారు అలానే ఉంటదండి ఏనుగంబారి. ఇది కూడా ఇప్పుడు మనకి మెయిన్ కొండపల్లి థీమ్ లోకి వచ్చేసి మెయిన్ అదే అండి ఏనుగంబారి. వీటిలో సైజెస్ కూడా ఉన్నాయండి, వీటిల్లో కావాల్సిన సైజ్ ఉంటదండి, దీన్ని కస్టమైజ్ కూడా చేస్తామండి. వీటిలో సైజెస్ ఇది వచ్చేసి స్టార్టింగ్ సైజ్ అండి, ఇది నెక్స్ట్ సైజు, ఇది వచ్చేసి మీడియం సైజు, మేడం గారు పట్టుకుంది పెద్ద సైజ్ అండి. వీటిలో 4 ఉంటాయి, మీకు ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ కావాలన్నా కస్టమైజ్ చేస్తామండి మనం. ప్రైసెస్ అన్ని కూడా రీజనబుల్ అండి, మీరేమి క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది, భయపడక్కర్లేదు, అన్ని కూడా రీజనబుల్ ప్రైస్ లోనే మనకి ఇస్తారు. కోడి పుంజులండి, మనం సంక్రాంతికి కోడి పందాలు ఆట చేస్తూ ఉంటాం కదా, కోడి పుంజులు. ఇదివరకు ప్రతి ఇంట్లో కోళ్ళు పెంచేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడా కోళ్ళు కనిపించట్లేదు. ఆ కాన్సెప్ట్ అన్నమాట ఇది కోడి పుంజులు. బొమ్మల కొలువుకి చాలా బాగుంటదండి, చాలా. ఏమైనా సంక్రాంతి ఎప్పుడన్నా చేయాలనుకున్నా ఇంట్లో వాళ్ళన్నిటికి కావాల్సిన ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయండి. ఇట్లా గ్లాస్ కేసెస్ లో కూడా ఉంటాయండి, దశావతారం, విష్ణుమూర్తి అవతారాలు, దశావతారం, 10 అవతారాలు ఇండివిజువల్ గా కూడా దొరుకుతుంది. ఇండివిజువల్ గా ఉంటది, గ్లాస్ కేస్ లో ఉంటది, సెట్ అన్నమాట. ఇది వచ్చి ఇంటి ముందు కూరగాయలు వచ్చి అమ్మేవాళ్ళు కదా, మార్కెట్ థీమ్, కూరగాయల థీమ్. తోపుడు బండ్ల ద్వారా వచ్చేసి కూరగాయలు అమ్మేవాళ్ళు కదండి, ఆ కాన్సెప్ట్ అన్నమాట ఇది. చూడండి చాలా చాలా బాగున్నాయి కదా, నాకైతే చాలా చాలా నచ్చినాయండి. అసలు ఇవన్నీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలండి. సో మన పూర్వకాలం నుంచి వచ్చిన మన ఈ సాంప్రదాయాలను మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఒకసారి ఆవును చూడండి ఎంత న్యాచురల్ గా ఉందో. అసలు నేనైతే స్టార్టింగ్ వచ్చిన వెంటనే చూసినప్పుడు ఇది నిజమైన కవ్వ అనిపించేటట్టుగా అనిపించిందండి. అంత న్యాచురల్ గా అంత మంచిగా ఇక్కడ చేస్తున్నారండి. సో మీరెవరు కూడా మిస్ అవ్వకుండా కంపల్సరీ ఇక్కడికి వచ్చి వీటిని పర్చేజ్ చేయండి. చూడండి ఇక్కడే సైడ్ షాప్ పక్కనే మనకి వీళ్ళు తయారు కూడా చేస్తున్నారండి. చూసారు కదా అలా తయారీ జరుగుతుందంట. మన అమ్మమ్మలు తాతయ్యలు ఉన్న టైంలో మనం చిన్నప్పుడు వీటితోనే ఆడుకునే వాళ్ళు. మీకు గుర్తుందో లేదో, నాకైతే బాగా గుర్తుంది. నేను కూడా చిన్నప్పుడు ఇదే దగ్గరంతో ఆడుకున్నానండి. మళ్ళీ చాలా రోజుల తర్వాత నేను ఇక్కడ ఇవి చూడడం జరిగింది. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. నా చిన్నప్పుడు ఇది కూడా నాకు మళ్ళీ గుర్తొస్తుందండి. ఇప్పుడు ఇవన్నీ కనిపించట్లేదు మన సిటీ లైఫ్ లో, కానీ ఇక్కడ విలేజ్ లో అయితే ఇంకా ఇప్పటికీ కూడా ఇవన్నీ నడుస్తున్నాయి.